ఎవరున్నారు బ్రదర్ మీ వెనక? ఇప్పుడు జిల్లాల పర్యటన అంటే అసాధ్యం. అది 33 జిల్లాలు తిరగాలి, అన్ని నియోజకవర్గాలు తిరగాలని అంటే మీ వెనక ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉండాలి. ఏంది మీ ధైర్యం ఏంది నిరుద్యోగులు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా అసాధ్యమైన పనే ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి కావడం, ప్రభుత్వం రావడం. అలాంటిది మేము సుసాధ్యం అనేది చేయలేదా? కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేలేదా? మరి ఇదెందుకు అసాధ్యం అనుకుంటారన్న? ఇది కూడా సాధ్యమే. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ప్రతి చోట, మేము ఉద్యోగాలు ఇచ్చాము, ఉద్యోగ నోటిఫికేషన్లు వద్దు అని చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి పరిభాషలోనే మాట్లాడాలంటే నీ ఉద్యోగాలు ఇవ్వద్దు అని అన్నోడికి మాకు చూపించండి, చెంపలు పగల కొడతాం, లేకుంటే అబద్ధాలు మాట్లాడేటోళ్ళది చెంపలు పగల కొడతాం మేము. ఇది మాత్రం బరాబర్, అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు రాష్ట్రంలో ప్రధానంగా ఇప్పుడు దేశానికి అన్నం పెట్టే రైతన్న రోడ్డు మీద ఉంటేనే ప్రస్తుతం పట్టించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నది. స్థానిక సంస్థల ఎలక్షన్లకు కూడా ముందలిగిపోతూ ఉన్నది, కానీ రైతుల పరిస్థితి మాత్రం ఎవరు పట్టించుకునే పరిస్థితిలో లేరు ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ నుంచి. మీ సమస్య అంటే గత 2 సంవత్సరాల నుంచి కూడా ఇదే కొనసాగుతుంది. మీరు జిల్లాలకు పోయినంత మాత్రాన, గ్రామాలకు పోయినంత మాత్రాన ఇది ఏమన్నా నెరవేరే అవకాశం ఉన్నదా అన్న? ఇప్పుడు గతంలో కూడా ఇందాకలో కూడా ఇదే మాట అన్నాను. గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ లేదు, అందరూ నిద్రపోయిన సిచ్యువేషన్లో ఇదే విద్యార్థులు వెళ్ళి మేల్కొల్పి ఇలా రాష్ట్రంలోనే అధికారం ఇచ్చాము ఈ కాంగ్రెస్ పార్టీకి. నిరుద్యోగులమే ఇచ్చాము. మరి నిరుద్యోగులను ఎందుకు పట్టించుకోవట్లేదు? మీరు ఇస్తే వీళ్ళు పట్టించుకోకపోవడానికి రీజన్ అంటే వీళ్ళకి అసలు విద్యాపైన అవగాహన లేదు. ఫస్ట్ ఒక విద్యాశాఖ మంత్రి లేదు, వీళ్ళు ముఖ్యమంత్రి గారు ఉండు కదా, వాళ్ళకి చదువు వస్తేనే కదా మనకు మా విద్య గురించి తెలిసేది. ఇప్పుడు విద్యా అవసరాలు వాళ్ళు పటిష్టం కావాలంటే డిఎస్సి ద్వారా నిరుద్యోగులకు భర్తీ చేయాలి ఉపాధ్యాయ పోస్టులు. ఇప్పటికి 2 సార్లు ప్రమోషన్ ఇచ్చారు. అంటే వాళ్ళ టీచర్ ఉపాధ్యాయ సంఘాలకు కానీ ఆ ఉపాధ్యాయుల నుంచి వచ్చే లబ్ధి పొందడానికి తప్ప ఈ అధికారులు నిరుద్యోగులకు చేయడం. ఇప్పటికి 2 నోటిఫికేషన్లు ఇచ్చారు వాళ్ళు. ఆ నోటిఫికేషన్లు ఇచ్చారంటే, ప్రమోషన్లు ఇచ్చినారంటే నోటిఫికేషన్ ఇచ్చినట్టే లెక్క. దాంట్లో 30% డిఎస్సి పోస్టులు భర్తీ చేయాలి, డైరెక్ట్ రిక్రూట్మెంట్. మరి అది ఖాళీలే ఉన్నాయి కదా, మీరు నోటిఫికేషన్ ఇచ్చినట్టే కదా లెక్క. మరి మేము ఉద్యోగాలు మాకు నోటిఫికేషన్ లేదు, మేము గుర్తించాలని మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏ విధంగా ఉన్నారు అధికారులు? ఈ ఐఏఎస్ అధికారులు ఎట్లా వీళ్ళు చదువుకున్నారా, చదువుకోలేదా, లేకుంటే ఏమన్నా పైసల కోసం ఆశిస్తున్నారా? మాకు ఈ అధికారులు ఆశిస్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు విద్యాకు సంబంధించి. అంటే మిమ్మల్ని ప్రధానంగా మీరు ఇప్పుడు ప్రతి ఇష్యూ మీద, నిరుద్యోగ సమస్య మీద కొట్లాడుతున్నటువంటి వ్యక్తులు కొంతమంది మాత్రమే ఉన్నారు. వీళ్ళని ఆల్రెడీ బీఆర్ఎస్ కంటగట్టి, బీజేపీ కంటగట్టి ఒక ముద్ర వేసిర్రు. ఇప్పుడు మీ వల్ల చైతన్యం అవుతారు అనుకోవచ్చా ఇప్పుడు మిగతా అన్న? ఇప్పుడు మేము బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, బీజేపీ వాళ్ళు అంటున్నారు కదా, మేము కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర పోయి అడుగుతున్నాం, వాళ్ళు మాట్లాడతలేరు. మరి మమ్మల్ని ఒక ఎమ్మెల్యేలుగా లోపల కూర్చోబెట్టురు అసెంబ్లీలో, మేమే మాట్లాడతాం నిరుద్యోగులు. మేము బీఆర్ఎస్ దగ్గర పోము, బీజేపీ దగ్గర పోము, ఇంకెవరి దగ్గర పోతామన్న అవసరం లేదు కదా. మమ్మల్ని ఎమ్మెల్యే అనుకో, నిరుద్యోగులు ఎమ్మెల్యేలను పెట్టేసి అక్కడ కూర్చోబెట్టుర్రి, మేము చర్చిస్తాం డైరెక్ట్. వినతి పత్రాలు ఇచ్చారు, ఖచ్చితంగా ఇప్పుడు జరగబోయే అసెంబ్లీలో మా గురించి చర్చ నడవాలి నిరుద్యోగ సమస్య మీద అని చెప్పి ఇచ్చారు. మరి వాళ్ళందరినీ మళ్ళీ కలిసే ప్రయత్నం చేశారు. అసెంబ్లీ అయిపోయాక వాళ్ళు ఏమన్నారు? అసలు ఏంది పరిస్థితి? వాళ్ళు ఎక్కడ మాట్లాడారన్నా? వాళ్ళు అసెంబ్లీకి పోవడమే అదృష్టంగా ఏదో పోయినాం, మామ అనిపించుకున్నాం. అక్కడ చాయ్ బిస్కెట్లు తిన్నారు. ఒక్కొక్క బిస్కెట్ ఖరీదు 10,000 పెట్టాలి, ఒక్కొక్క చాయ్ ఖరీదు 20,000 పెట్టుకొని రాష్ట్రాన్ని దోచుకునే పనిలోనే మాట్లాడేదే తప్ప నిరుద్యోగులు న్యాయం చేద్దామనే ఉద్దేశంతో ఏ ఒక్క ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ పనిచేస్తలేరు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో. అంత దరిద్రమైన స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే నిరుద్యోగుల సమస్యలు వీళ్ళకి వెళ్ళి తెచ్చు, చదువు రాని విషయాన్ని వాళ్ళు కొన్ని సందర్భాల్లో వీళ్ళు మాట్లాడతారు. ఈ రాజకీయ నాయకులు చదువు వాళ్ళు జాబ్ కొట్టాలంటారు, చదువు రాని మాలంటారు రాజకీయ నాయకులు అంటే. మళ్ళీ వీళ్ళు రాజకీయ నాయకుల కింద చదువుకున్న వాళ్ళే పని చేయాలి, మళ్ళీ ఉద్యోగాలు ఇయ్యారు వీళ్ళు. అంత దారుణమైన స్థితిలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఏం తెలియదన్న, చదువు గురించి తెలియదు, దానికి విలువ గురించి కూడా తెలియదు. ముఖ్యమంత్రికి కూడా తెలియదు చదువు విలువ. ఆయనే అన్నాడు నేను గుంపు మేస్త్రిని, నేను ముఠా మేస్త్రిని అన్నాడు ఆయన. నేను సుతారి పని చేసిన అన్నాడు. తర్వాత గోడలకు సున్నం పెట్టుకున్న రాసిన అన్నాడు. మరి ఆయనకు విద్యా విలువ ఎట్లా తెలుస్తుంది అన్న? మన కాడ ఏం తక్కువ ఉంది? మన కాడ లక్షల కోట్ల మన ఇన్కమ్ ఉన్నది మన రాష్ట్రానికి. ఇంత ఉన్నది, మీరు ఏది అడిగినా నేను ఇస్తాను, మీరు చదువుకోండి చాలు అని చెప్పి మన ఉస్మానియా వేదికగా మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు. విద్యార్థులను గురించే ప్రధానంగా ఆయన టాపిక్ తీసుకొని మీరు ఏది అడిగినా ఇస్తాను, మీకు ఒక 1,000 కోట్లు ఇవ్వడానికి మాకేమైనా దౌర్భాగ్యమా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే విద్య విలువ తెలియదే ఇలాంటి మాటలు మాట్లాడతారా? కరెక్టేనా నువ్వు చెప్పింది? ఇప్పుడు ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, మేము దోచుకోకుంటే
ఉంటే ఎడమ చేత్తో ఒక్క నెలలోనే మీ 40,000 కోట్లు ఇట్లా కట్టేస్తా అన్నాడు. మేము దోచుకోకుండా ఉంటే ఎడమ చేత్తోనే మేము కట్టేస్తాం అన్నాడు. మరి ఇప్పుడు అదే మరి నేను చెప్పేదేంటి, మా దగ్గర ఫండ్స్ లేవు, పైసలు ఇస్తలేరు, దొంగలు అంటే వీళ్ళు దొంగలు దోచుకున్నారు, శుభ్రంగా రాష్ట్రం మొత్తం దోచుకున్నారు. అందుకనే వీళ్ళ దగ్గర పైసలు లేవు. వీళ్ళు ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం రాదు, మేము దోచుకొని శుభ్రంగా దాచుకోవాలనే ఉద్దేశంతోనే పనిచేస్తూ ఉన్నారు తప్ప వేరేదేం లేదు. ఇప్పుడు తెలంగాణ వచ్చింది నీళ్లు నిధులు నియామకాలన్నా, నియామకాలు జరగలేదు, నీళ్లు రైతుల దగ్గర పోలేదు, రైతులు అసలు అరిగోసలు పడుతున్నారు. నిధులు వచ్చేసి మనం దోచుకొని తినాలే అనే ఉద్దేశంతో నిధులు దోచుకొని తింటున్నారు. బయటికి ఎవరు పెడతలేరు. ఇప్పుడు 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది రాష్ట్రం అన్నాడు, 1000 కోట్లు ఇవ్వడానికి ఎంత ఇది అంటాడు. దాని ముందేమంటాడు, మళ్ళీ 30 అప్పు పుడతలేదు, 13 కోట్ల ఆదాయం, 18 కోట్ల ఆదాయం అంటారు, 18,000 కోట్ల ఆదాయం అంటారు. ఏ విధంగా మాట్లాడుతున్నాయి ఆయన? అసలు తలా తోక అసలు ఉందా లేదా అనేది వీళ్ళు మాట్లాడేదానికి అసలు సోయి ఉండి మాట్లాడుతున్నారు, సోయి లేకుండా మాట్లాడుతున్నారు ప్రభుత్వంకి. అసలు ఏమనుకుంటారు ప్రజలు, ఏమనుకుంటారు? మన అంతే ఇంతకుముందే రేవంత్ రెడ్డి గారు అన్నారు, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మేము దోచుకోకుండా ఉంటాం, తర్వాత వీళ్ళేమో మాకు పైసల కోసం మేము ఇలా పెడతాం, రేపు మళ్ళీ మాకే ఓట్లు పెడతారు, వాళ్ళ పైసలు వాళ్ళకి పెడతాం, మేము దోచుకుంటాం అని ఇట్లాంటి మాటలు మాట్లాడిందే రేవంత్ రెడ్డి గారు. దానికి మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మాట్లాడిందే సోషల్ మీడియాలో ఎన్ని చూపించమంటే చూపిస్తాం. అందుకనే దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప న్యాయం చేయడం వాళ్ళు గతంలో వాళ్ళు చెప్పిన మాటను వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. గత రోజులను చూపిస్తామంటున్నారు, గత రోజుల్లోనే చూపిస్తూ ఉన్నారు. దాంట్లో ఇప్పుడు రైతులు యూరియాకు సంబంధించింది కావచ్చు, నిరుద్యోగులు కూడా అప్పుడు హరిగోసలు పడ్డారు, అదేవిధంగా రైతులు కూడా హరిగోసలు పడ్డారు. అందరూ కూడా ఇదే విధంగా పడుతున్నారు. మేము దోచుకుంటామని గతంలో ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే దోచుకునే ప్రభుత్వం అని అది ముద్ర స్టాంప్ ఉంది. ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతూ ఉంది. దాంట్లో ఎటువంటి ఇదే లేదు. ఎట్లా ఉండబోతుంది మరి కార్యాచరణ? అంటే జిల్లాల పర్యటన అంటున్నారు, ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? స్థానిక సంస్థలో కూడా స్థానిక సంస్థలో ఒక ఎంపీటీసీ కానీ, ఒక జెడ్పీటీసీ కానీ, ఒక సర్పంచ్ కానీ 5 సంవత్సరాలు ఉండాలి. వీళ్ళు 2 సంవత్సరాల టర్మ్ అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాల టర్మ్ ఉంది. వాళ్ళను గెలిపిస్తే ఇంకా వీళ్ళ తర్వాత 2 సంవత్సరాల టర్మ్ ఉంటుంది. వీళ్ళు ఎన్నికలు పోయేటప్పుడు వాళ్ళు ఉంటారు అక్కడ మేజరు. రేపు ఎమ్మెల్యే వాళ్ళ అందరినీ గెలిపించిన అనుకో, వస్తే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు గెలిపించిన అనుకో, వీళ్ళు ఎమ్మెల్యేలు ఒక్కళ్ళు కూడా ఆ ఊరికి పోలేరు, ఒక్కళ్ళు కూడా అడుగు పెట్టలేరు వీళ్ళు. అది గుర్తుపెట్టుకోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళు గెలిచిరనుకో వీళ్ళ సంగతి మాత్రం వాళ్ళే చూస్తారు. ఎందుకంటే అడుగు పెట్టని వాళ్ళు ఫస్ట్ వీళ్ళ ప్రజాప్రతినిధి, వీళ్ళ కార్యకర్తలు కూడా దేనికి పనికిరారు. అక్కడ పోవాలంటే వీళ్ళ పర్మిషన్ తీసుకొని పోవాలి ఎమ్మెల్యేలు. వాళ్ళని ఉరికించి కొడతారు వాళ్ళు రేపు. అది గుర్తుపెట్టుకోండి. రేపు 28 ఎన్నికల్లో మీరు గ్రామాల్లో పోయి ఓట్లు అడగాలి. మీ ఎమ్మెల్యేలు, మీ సర్పంచ్లు ఉండరు, మీ జెడ్పీటీసీలు ఉండరు, మీ సర్పంచ్లు ఉండకుండా చేసే బాధ్యత మాది. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.